హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసు కదా, నేను మీ దీపికని. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, నేను హైదరాబాద్లో కుషాయిగూడ, ఈసీఎల్ కుషాయిగూడ డీమార్ట్ దగ్గర ఒక జంట చేసిన మోసానికి నేను మోసపోయినానండి. ఒక జంట వల్ల నేను మోసపోయినాను. భార్యాభర్తలు ఇద్దరు కూడా. వాళ్ళ అడ్రస్ వచ్చేసి ఈసీఎల్ దగ్గర డీమార్ట్ ఉంది కదా, సో డీమార్ట్ దగ్గర సుచిత్రాన్ని ఎంజాయ్ అని చెప్పి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఇది జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి 4 మంత్స్ బ్యాకే జరిగిందండి. సో ఏంటి అంటే, లైక్ ఏదో నాకు పిఎఫ్లో సమ్ ఇష్యూ ఉండడం వల్ల నేను ట్రై చేస్తున్నాను. సో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ నుండి డిలీట్ చేయించుకోవడానికి నాకు తెలియక, సో అది పిఎఫ్ ఆఫీస్లో వెళ్ళాల్సి ఉంటుంది. అది పిఎఫ్ ఆఫీస్లోనే చేస్తారు. అది కూడా నాది ఏంటి అంటే డిఫరెంట్ లొకేషన్లో క్రియేట్ అయిందండి. సో ఆ డిఫరెంట్ లొకేషన్ అంటే ఎక్కడ అంటే చాలా లాంగ్ అండి. పూణే ఒకటి, తర్వాత చెన్నై, తమిళనాడు ఒకటి, బెంగళూరు ఒకటి, ఇట్లా వెళ్ళి నేను అక్కడ పిఎఫ్ ఆఫీస్లోనే అప్రోచ్ నేను డిలీట్ చేయించుకోవాల్సి ఉంది. సో అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి కాక, తర్వాత లాంగ్వేజ్ ఇష్యూ. సో ఇట్లా ట్రై చేస్తుంటే పిఎఫ్ కోసం డిలీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇట్లా ఐ మీన్ భార్యాభర్తలు అన్నాం కదా, భార్య ఏమో హెచ్ఆర్. ఎక్కడ హెచ్ఆర్ అంటే పీపుల్ 360 కన్సల్టెన్సీలో కావూరి హిల్స్లో ఉంటుంది ఇది కన్సల్టెన్సీ. ఆమె అందులో హెచ్ఆర్గా పనిచేస్తుంది. ఈమె ద్వారా తన భర్త పిఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ని క్లియర్ చేస్తారు, ఇష్యూస్ని క్లియర్ చేస్తారు. జాబ్ కావాలన్నా కూడా డబ్బులు తీసుకొని జాబ్ ఇప్పిస్తాడు. సో జెన్యూన్గా చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి తీసుకున్నారండి. సో నేను వెళ్ళిన ఒక దీనికోసం ఖర్చు అయ్యిండేది 1,25,000 ఖర్చు అయింది. టైం కూడా ఇవ్వలేదు అతను. సంతోష్ అతని పేరు. టైం కూడా ఇవ్వలేదు. సరే నాకు అవసరం ఉందని చెప్పి నేను తెలియకుండానే వెళ్ళినా అండి. ఇది ఓకే. ఇది ఇష్యూ అనేది క్లియర్ అయితే నేను ఫర్దర్ ప్రాపర్‌గా జాబ్ ట్రైల్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను అతనేమన్నాడు, ఒక 20 మినిట్స్‌లో అయిపోతది. వర్క్ అయిపోతది. ప్రాబ్లమ్ లేదు. మీరు చూసుకొని ఇచ్చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళిన. వాళ్ళ వైఫ్ వచ్చి పిలుచుకొని పోయిందండి. అతను కాదు. సంతోష్ అనే అతను పిలుచుకొని పోలే. ఆ సంతోష్ అనే అతన్ని నేను చూడలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో వాళ్ళ వైఫ్ వచ్చి పిలుచుకొని వెళ్ళింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా నేను. వెయిట్ చేస్తున్నా అరౌండ్ 12:30 ఆ టైంలో నేను వెళ్ళింటాను వాళ్ళ ఇంటికి. సో ఒక 10 మినిట్స్‌లో అయిపోతది, 20 మినిట్స్‌లో అయిపోతది ఇలా. మధ్యాహ్నం 2 అయినా అవ్వట్లేదు. మధ్యాహ్నం 4 గంటలైనా అవ్వట్లే. అయిపోతది, సర్వర్ ఇష్యూ ఉంది అని చెప్పి ఇట్లా చెప్తూ వచ్చాడు. సరేలే నేను వెయిట్ చేస్తున్నా. ఈవినింగ్ 6 అయింది, 8 అయ్యింది, 10 అయితుంది. ఇంక నాకు చాలా ఏడుపొచ్చేసిందండి. ఒక తెలియని ప్లేస్‌లో నేను వెళ్ళి ఉంటున్నాను. నాకు చాలా భయమైతుంది. చాలా ఏడ్చేసిన. సో ఏం చేయాలో తెలియక నేను మా ఆయనకి కూడా ఫోన్ చేసి ఇట్లా ఆ విషయం అని చెప్పి బాగా ఏడ్చిన. భయపడిపోయినా నేను. సో అక్కడ ఉండాలి అంటే అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్. 3 మంత్స్ ప్రెగ్నెంట్. ఒక్కటే లేడీ. అమ్మాయికి ఒక చిన్న పాప కూడా ఉంది. నేను ఇక్కడ ఆమె పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో సరేలే ఆమె ఒకటే ఉంది కదా అని చెప్పి నేను నమ్మి ఉండిన. 1 డే ఉన్నానండి. 1 డే ఉన్నాను. అది కూడా సిట్యుయేషన్ అక్కడ ఇది కాబట్టి నేను ఉండాల్సొచ్చింది. సరే నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న లేసాను. కొత్త ప్లేస్‌లో ఆబ్వియస్‌లీ నిద్ర పట్టదు. అది కాక తెలియని ప్లేస్, తెలియని వాళ్ళు. ఎలా ఉంటాను చెప్పండి? అయినా సరే టెన్షన్ తోటి ఉన్నాను. మార్నింగ్ లేస్తేనే 6 కంతా మెలకువైపోయింది. లేచిన. నీలిమ అనే ఆమెకి జెప్పిన. పని అయితుందంటే నేనుంటా, లేకపోతే ఎళ్ళిపోతా. నాకిష్టం లేదు ఇట్లా తెలియని ప్లేస్‌లో ఉండడము. మీ హస్బెండ్‌కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా జెప్తే, నాకు తెలీదు. సంతోష్ అనే అతను మిడ్‌నైట్ ఎప్పుడో వచ్చాడంట. 1కో, 2కో వచ్చాడంట. నాకు తెలీదు. సో, చేస్తే ఇట్లా వచ్చా మాట్లాడండి అని. సరే నేను మాట్లాడినా. మంచిగా రెస్పెక్ట్ తోటి ఆయనకి అన్న అని బ్రదర్ లెక్క నేను ట్రీట్ చేశా. మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను. అతను కూడా సరే అమ్మ అనుకుంటూనే ఉన్నాడు. ఓకే. సరే అని చెప్పి ఇప్పుడు ఇల్లు వాకిలంతా చూపించిన తర్వాత నమ్ముతాం గదండీ! సో, నేను అలానే నమ్మిన. సరే 10 వరకు అయిపోతది అన్నాడు. సరే వెయిట్ జేస్తున్నా. అవ్వలే. 12 వరకు అయిపోతుంది అన్నాడు. అవ్వలే. ఇంక నేనేం జేసినా ఎట్లుంటాను జెప్పండి ఒకరి ఇంట్లోన?
సరే అని చెప్పేసి నేను ఇన్ఫార్మ్ చేసేసినా. నేనెళ్ళిపోతున్నాను. మీరు చేయనా చేయండి. లేకపోతే లేదు. సరే అని చెప్పి నేనెళ్ళిపోయినా. ఈవినింగ్ 6కి అలాగా ఫోను జేసి సర్వర్ ఓపెన్ అయితది. సో, ఓటీపీస్ ఒస్తాయి. చెప్పండి ఇలాగా అని నేను ఆల్రెడీ కర్నూల్‌లో ఉన్నా నేను. మా ఇంటికెళ్ళిపోయినా. సో, వెళ్ళిన. ఓటీపీస్ ఒచ్చినాయి. నేను జెప్పినా. ఆయన పీఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిలీట్ జేసినాడు. నేను జూసుకున్నాను. సో, ఏమైంది కాంట్రిబ్యూషన్ ఉన్న పీఎఫ్ ఇష్యూ డీటెయిల్స్‌ని డిలీట్ జేశాడు. సో, అది నేను చెక్ చేసుకో నాకనిపియలే. పర్మనెంట్ డిలీషన్ అన్నాడండోయ్ ఇక్కడ. నేను అతనికి అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, పర్మనెంట్ డిలీషన్ ఇంకెప్పుడు సర్వీస్ హిస్టరీలో ఆ పాత డీటెయిల్స్, కంపెనీ యొక్క పాత డీటెయిల్స్ కనిపించవు అనే ఉద్దేశ్యంతో నేను ఇతన్ని అప్రోచ్ అయినా. సరే అని జెప్పి ఇంకా కనిపించలేదు గదా! నేను ఆ రోజు 1,00,000 ఏసేసానండి. ఫోన్‌పే నుంచి 1,00,000 ఏసేసాను. సో, వేసిన తర్వాత సో, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం టైమ్ ఇయ్యండి. 1,00,000 లిమిట్ అయిపోతది గదా! సో, ఇంక రిమైనింగ్ 25,000 నేను రేపు మార్నింగ్ 10 వరకు టైమ్ ఇస్తే నేనేసేస్తా అని చాలా రిక్వెస్టింగ్‌గా అడిగానండి. అయినా సరే ఈ నీలిమ ఉంది గదా! ఈ అమ్మాయి టార్చర్ పెట్టింది నన్ను నైట్ 25,000 కోసము. ఎన్ని సార్లు కాల్స్ చేసింది, ఎన్ని సార్లు మెసేజ్ చేసింది. అయ్యో! నేనైతే ఆ టార్చర్ లైఫ్‌లో నేను ఇది కావాలంటే నేను మీకిక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఆమె మెసేజ్ ఏం జేషిందనేది స్క్రీన్ షాట్ పెడతాను. సో, ఇది అయిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ 25,000 ఏసేషిన. సో, అయిపోయిన తర్వాత ఇంక అతనేమన్నాడు, సరే పర్మనెంట్ డిలీషన్ అయిపోయింది. 1 వీక్‌లో పాస్‌బుక్ కూడా అప్‌డేట్ అయితుందని జెప్తే నేను వెయిట్ జేస్తున్నా. అవ్వలే. చెక్ చేసుకుంటున్నా. పీఎఫ్ లాగినే చెక్ చేసుకుంటున్నా. అవ్వట్లేదు. సో, అయిపోయింది. ఇలాగ 7 డేస్ కాస్త 10 డేస్ అయిపోయింది. 15 డేస్ అయిపోయింది. 20 డేస్‌కి నెక్స్ట్ రిఫ్లెక్ట్ అయిపోయినాయి. సర్వీస్ హిస్టరీలో నుంచి అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయినాయి. ఏమైతే డిలీట్ చేసినా అని చెప్పాడో అవన్నీ రిఫ్లెక్ట్ అయినాయి. నేను మరి పీఎఫ్ ఆఫీస్‌కెళ్ళి సార్ ఇట్లా మరి రిఫ్లెక్ట్ అయితున్నాయి ఏంటి అంటే, అవి పర్మనెంట్ డిలీట్ అవ్వలేదు. హైడ్ చేశారో అంతవరకే. పర్మనెంట్ డిలీషన్ అవ్వాలంటే అఫీషియల్‌గా మీరు ఎక్కడైతే క్రియేట్ అయ్యాయో పీఎఫ్ అనేది అక్కడికెళ్ళి కంప్లెయింట్ లెటర్ ఇస్తే మీకక్కడ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి మీకు పర్మనెంట్ డిలీషన్ అయితుందని చెప్పారండి. నాకు తెలీదు. అప్పటికే ప్రాసెస్ అయిపోయింది. డబ్బులిచ్చేసినా, అన్నీ ఇచ్చేసినా. నేను ఇతనికి అడుగుతున్నా. ఇతనికి ఈ సంతోష్ అనే అతనికి నేను ఎక్కువ కాల్స్ చేయలేదండి. చేయలేదు. అయినా సరే అతను నోటికొచ్చినట్టు, మర్యాద లేకున్నట్టుగా ఏం పడితే అలా మాట్లాడాడు. ఒక ఆడపిల్లతో మాట్లాడాల్సిన కామన్ సెన్స్ కూడా లేకున్నట్టుగా మాట్లాడిన. నేను చెప్పిన, "మీరిట్లా చేస్తే కరెక్ట్ కాదా! నేను పోలీస్ కంప్లెయింట్ ఇస్తా" అంటే, "పోలీస్ కంప్లెయింట్ కాకపోతే ఇంకెవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో" అని కూడా బెదిరిచ్చాడు నన్ను. "ఏం చేసుకుంటావో చేసుకోపో" అన్నట్టు బెదిరిచ్చాడు. నేనెళ్ళి ఆహ్, జూలై 17న కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సార్ ఇట్లా జరిగింది. చీటింగ్ జరిగింది అని చెప్పి నేను చీటింగ్ కేస్ పెట్టాను. పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళని పిలిపించలే. నేను జూలై 17థ్ నుంచి మొన్నటి వరకి ఆహ్, ఆహ్, తిరిగానండి. ఈ మంత్‌లో మిడ్ మంత్ వరకు నేను తిరిగాను నేను. 10థ్ వరకేమో నేను తిరిగాను పోలీస్ స్టేషన్‌లకి. నేను మా ఆయన ఇద్దరము తిరిగినాం. వాళ్ళు రావట్లేదు. ఎవరైతే ఈ సంతోష్, నీలిమ అనేటోళ్ళు తీసుకున్నారో, వీళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్‌కి రావట్లేదు. పోలీసులు పిలుచుకొని రావట్లేదు. ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే, ఈ నీలిమ అనే మదర్ ఇన్వాల్వ్ అయ్యి, నేను 1,25,000 ఇస్తానని జెప్పి నన్ను నమ్మిచ్చి, మోసం జేసి మరి నన్ను పక్కదావ పట్టిచ్చారు. సరేలే నెల టైమ్ ఇస్తే ఇస్తారేమో అని జెప్పి నేను ఊకే ఉన్నా. తిరుగుతున్నా స్టేషన్‌కి తిరుగుతున్నా, అన్నీ జేస్తున్నా. అయినా సరే ఇవ్వలే. నన్ను మభ్యపెట్టారు. ఇది జేసిర్రు. సరే అని చెప్పి నేను వెయిట్ జేస్తున్నా. తిరుగుతున్నా స్టేషన్‌కి తిరుగుతున్నాను. కానీ వీళ్ళేం చేశారేమో స్టేషన్ వాళ్ళు నాకు తెలీదు గానీ, వాళ్ళు మాత్రం రావట్లేదు. వీ వీ వీళ్ళు పోలీసులు పిలిపించట్లేదు. ఫోను చేస్తున్నారు. రండి, రండి ఇట్లా అవతల వాళ్ళొచ్చిర్రని చెప్పి. రావట్లేదు. మధ్యలో ఈ అవతల వాళ్ళకున్నారు కదా! ఈ సంతోష్, నీలిమ అనే వాళ్ళకి సపోర్టింగ్‌గా ఆ ఏరియాకి సంబంధించిన ఎవరో కాంగ్రెస్ నేత అంట అంజిరెడ్డి వచ్చి నోటికొచ్చినట్టు నన్ను ఎట్లా పడితే అట్లా. నాకు దిమాక్ లేదని, నాకు పిచ్చని జెప్పి నన్ను క్రియేట్ చేస్తున్నారు. నన్ను భయపడుతున్నారు. హ్మ్. ఒక్కదాన్నే ఎళ్ళానండి పోలీస్ స్టేషన్‌కేమన్నా ఫ్యామిలీ మెంబర్స్‌ని గుంపేసుకొని ఎళ్తారా చెప్పండి. నాకు అన్యాయం జరిగింది ఇట్టిట్లా అని చెప్పి నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ వాళ్ళని. అయినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మధ్యలో ఈ అంజిరెడ్డి ఎవరండి? డబ్బులు తీసుకున్నోళ్ళు రావాలా గానీ, మధ్యలో ఈయనెందుకొస్తున్నాడు? ఈయనొచ్చి ఏమన్నా డబ్బులు కడతాడా? కట్టడు గదా! వస్తాడు 50,000 ఇస్తారంట. 50,000 ఇస్తారంట. 1,25,000 ఎక్కడ? 50,000 ఎక్కడ జెప్పండి? పైన 25,000 వదిలేసి రూ. 1,00,000 ఇయ్యండి. మాకు బాలేదు. నా భర్తకప్పటికి
హెల్త్ బాలేదండి. అయినా సరే నేనొక్కదాన్నే కర్నూలు నుంచి హైదరాబాద్‌కి తిరుగుతున్నాను. అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగాను పోలీస్ స్టేషన్‌కి. అయినా సరే నా పైన కొంచెం కూడా ఆడపిల్ల ఇట్లా అని జెప్పి తిరుగుతాందని మోసం జేసిన ఇద్దరు భార్యాభర్తలకి లేదు. మధ్యలో ఈ ప్రజానాయకుడని వస్తాడు గదా! కాంగ్రెస్ నేత అంజిరెడ్డి అతని పేరు. 70 ఏండ్లుంటాయి. వయసుకి తగ్గ మాటలు మాట్లాడ్డాయన. బెదిరిస్తాడు. బయటికొచ్చిన తర్వాత నీ కథ జూస్తా, నీ అంతు జూస్తా అని జెప్పి. ఇంక మా ఆయనకి హెల్త్ బాగా అయిన తర్వాత నేను మా ఆయనని పిలుచుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో మాట్లాడితే, అప్పుడు ఆ అంజిరెడ్డి వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే, మా ఆయన గట్టిగా అడిగితే, "నువ్వు కడతావా డబ్బులు? నువ్వు కట్టేటట్టయితే మాట్లాడు" అని గట్టిగా మాట్లాడితే, అప్పుడు ఆ అంజిరెడ్డి ఇన్వాల్వ్‌మెంట్ లేకున్నట్టు అయిపోయినాడు. లేకపోతే పోలీసులకు కాల్ చేయడం, అంజిరెడ్డి రావడం. వాళ్ళు మాత్రం రారు. ఎన్ని టైమ్స్ అన్నా మేము వెళ్ళినా అంజిరెడ్డి వస్తాడు గానీ, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అయిన సంతోష్ నీలిమ వాళ్ళు రావట్లేదు. సరే అని జెప్పి ఇంకా ఏం జేయాలో తెలియక మాకు తెలిసిన వాళ్ళ టీవీ9 రిపోర్టర్ల ద్వారా టీవీ9 వాళ్ళ దగ్గర నుంచి నేను స్టేషన్‌కెళ్ళడము, కేస్ ఇంకోసారి బెట్టడము. సో, ఫైనల్‌గా ఇప్పిస్తారా? వచ్చి కాంప్రమైజ్ అయితే ఓకే. లేదు అంటే గనక చీటింగ్ కేస్ పెట్టండి. మేము కోర్టుకే వెళ్తాము. సో, ఇది అంతా గాదు అని మేమెంత రిక్వెస్ట్ చేసినా కూడా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చెయ్యలేదు. నాకు ఎఫ్ఐఆర్ చ నాకేంటి అంటే డబ్బులు రాకపోయినా పర్లేదు. ఇది కేస్ అవ్వాల. వీళ్ళు బయటకి రావాలి. ఈ మోసం చేసిన ఈ వైఫ్ అండ్ హస్బెండ్, ఈ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. మరి ఎంతమంది మోసం చేసిర్రో, ఏం చేస్తున్నారో తెలీదు గానీ, వీళ్ళైతే జనాల దగ్గర నుంచి జాబ్ ఇప్పిస్తా, పీఎఫ్ ఇష్యూస్ క్లియర్ చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకునేటోళ్ళు ఈ నీలిమ, సంతోష్. దెన్ ఫైనల్ ఏమైంది ఆహ్ టీవీ9 ఇన్వాల్వ్‌మెంట్ తోటి నాకు సెటిల్‌మెంట్ అయింది. నాకు తిరగడానికి ఇంక ఓపిక లేక, ఇంక వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా చెయ్యట్లేదు. మేము ఏసీపీ ఆఫీస్‌కి వెళ్తామని చెప్పినాం. అయినా సరే ఎఫ్ఐఆర్ చేయట్లేదు. మీడియాకి మేము టీవీ9 వాళ్ళని తీసుకొని ఎళ్ళినాం కాబట్టే, మాకు పోలీస్ వాళ్ళు పట్టించుకున్నట్టు అయ్యింది. సెటిల్‌మెంట్ అయ్యిందండి. అవ్వలేదని నేను చెప్పను. కానీ రూ. 45,000 లాస్‌తో నేను తీసుకోవాల్సొచ్చింది. డబ్బుల విషయం పక్కన పెడితే నేను ఇవాళ మోసపోయినా. నాలాగా ఎవరు మోసపోవద్దు. ఎవరిని నమ్మొద్దు. ముఖ్యంగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళని నమ్మి ఎవ్వరే కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు. వీళ్ళని దయచేసి ఎవ్వరు కాంటాక్ట్ అవ్వద్దు. ఎవ్వరు మోసపోవద్దు. ఇదే నా రిక్వెస్ట్ అండి. అందరికీ ఇది వీడియో రీచ్ అవ్వాలి. వీళ్ళు చేసిన మోసం అందరికీ తెలియాలి. వీళ్ళ ద్వారా ఇంకొకరు మోసపోవద్దు. వీళ్ళని నమ్మకండి. ఇది దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.